రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ల ముందు 6 గ్యారంటీలు 420 హామీలు అని చెప్పేసి అనేక అడ్డగోలు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి గద్దెనెక్కడం జరిగింది. అన్ని అసత్యాలు, అబద్ధాలు, మోసపూరిత మాటలు, మోసపూరిత హామీలను ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత అన్ని మర్చిపోయిన ఆయన హామీలన్నీ మర్చిపోయిండు. హామీలన్నీ తుంగలో దొక్కిండు. ఏరు దాటదాకా ఓడమల్లప్ప, ఏరు దాటంగానే బోడమల్లప్ప, తెప్ప తగిలేసే రకం రేవంత్ రెడ్డి గారు. మర్చిపోవడమే కాదు, అందరినీ మోసం చేస్తా ఉన్నారు. 6 గ్యారంటీలు అటకెక్కినాయి, 420 హామీలు 420గా మిగిలిపోయినాయి తప్ప ఇప్పటి వరకు ఒక్క హామీ కూడా అమలు కాలేదు. మరి అంతేకాదు, రైతులను మోసం చేసిండ్రు. మా అక్క చెల్లెలు 2500 పెన్షన్ ఇస్తామని చెప్పి మోసం చేసిండ్రు. నిరుద్యోగులను నిరుద్యోగ భృతి ఇస్తాను మోసం చేసిండ్రు. ఎంప్లాయ్మెంట్ ఇస్తాను కేవలం 5000 ఇచ్చి 60,000 ఇచ్చిన అని చెప్పుకుంటున్నాడు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలనే నేను ఇచ్చిన అని చెప్పుకుంటుండు. నిరుద్యోగులు వ్యతిరేకంగా మారిండ్రు, ఎంప్లాయీస్ వ్యతిరేకంగా మారిండ్రు. చివరికి ఏ సోషల్ మీడియాను, ఏ డిజిటల్ మీడియాను వినియోగించుకొని అధికారంలోకి వచ్చిండ్రో మా మీడియా సోదరులను కూడా అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నది రేవంత్ రెడ్డి గారు. ఆయన నైజం బయటపడ్డది. ఏలన వస్తలేదు, పరిపాలన వస్తలేదు, ఆర్థిక విధానం మీద అవగతం లేదు, శృతి లేదు, ఈ ఆర్థిక వ్యవస్థ ఏందో తెలుస్తలేదు, ఈ రాష్ట్రానికి ఆదాయ వ్యవాలేందో తెలుస్తలేదు, పరిపాలన రాక ఏం చేయాలో అర్థం కాక అడ్డదిడ్డంగా మాట్లాడి గట్టెక్కాలి, ఎలక్షన్లను ఎల్లగొట్టుకోవాలి, లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయి, ఈ లోకల్ బాడీ ఎన్నికలను దాటేయాలంటే కేసీఆర్ ను బదనం చేయాలి, కాళేశ్వరం ప్రాజెక్టు వంక చూపెట్టాలి. కాళేశ్వరం ప్రాజెక్టు అనేది ఒక మహా అద్భుతమైన యజ్ఞం, మహా అద్భుతమైన ప్రాజెక్టు. 7 జిల్లాలకు లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే ప్రాజెక్టు. రామాయణపేట కెనాల్ ద్వారా నిజాంపేట వరకు నీళ్లు పోయినాయి. ఎండాకాలంలో ఎండిపోయి 60 ఏళ్ల నుండి గోసపడ్డ, 30 ఏళ్ల నుండి ఎండిపోయిన హల్దీబాబు నీళ్లతో నిండున్నది. సింగూరు ప్రాజెక్ట్ ద్వారా గణపురం నుండి నీళ్లు తెచ్చుకుంటున్నాం. కేసీఆర్ వచ్చిన తర్వాతనే 24 గంటల కరెంట్ వచ్చింది, రైతులకు భరోసా వచ్చింది. అదేవిధంగా చెక్ డ్యాంలలో నీళ్లున్నాయి, మిషన్ కాకితే ద్వారా చెరువులు మంచిగా అయినాయి, రైతు భరోసా వచ్చింది, రైతు బీమా వచ్చింది, అన్ని రకాల సౌకర్యం జరిగింది. కానీ ఈయనేం చెప్పిండు, నేను